విగ్రహంలో నుండి అమ్మవారి మాటలు వెలువడ్డాయి. కవిర్దండి కవిర్దండి భవభూతిస్తు పండిత అని పలికింది జగన్మాత. అంటే కవంటే దండే, పండితుడంటే భవభూతే అని దండి భవభూతుల గురించి చెప్పింది. కానీ కాళిదాసు కోసం కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ తల్లి. కాళిదాసుకి ఉక్రోషంతో దుఃఖం తన్నుకొచ్చింది. తను నిత్యం కొలిచే అమ్మవారు ఇలా అందరి ముందు తనని అవమానించేసరికి తట్టుకోలేకపోయాడు. కన్నీళ్లు పొంగుతుండగా అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ కోపంతో కోహం రండే అని అనకూడని మాట అన్నాడు. దాని అర్థం మరి నేనెవరినే ముండా అని. అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళంతా నిశ్చేష్టులైపోయారు. అమ్మ ఆగ్రహంతో ఏం చేయబోతుందోనని బెంబేలెత్తిపోయారు. కాళిదాసు మాత్రం అలానే దుఃఖం వల్ల కందిపోయిన ముఖంతో అమ్మవారి విగ్రహం వైపే చూస్తున్నాడు. ఇంతలో అమ్మవారి విగ్రహం నుండి కిలకిలమని నవ్వు వినిపించింది. ఆ నవ్వు ఉడుక్కున్న పసిపిల్లవాడిని చూసి ఆ పిల్లాడి తల్లి నవ్విన నవ్వులా ఉంది. ఆ మరుక్షణం ఆ విగ్రహం నుండి త్వమేవాహం త్వమేవాహం న సంశయ అన్న మాటలు వినిపించాయి. అంటే నేనే నువ్వురా అందులో సందేహం లేదు అని అర్థం. అంటే అమ్మవారు దండిని కవి అని భవభూతిని పండితుడని చెప్పి కాళిదాసు విషయానికి వచ్చేసరికి అతనికి తనకు తేడా లేదని చెప్పింది. అంటే కాళిదాసు సాక్షాత్తు సరస్వతి స్వరూపుడే అన్నది అమ్మవారి తీర్పు. ఆ మాటలు విన్న కాళిదాసు అలానే అమ్మ పాదాల మీద వాలిపోయి వాటిని కన్నీళ్లతో అభిషేకం చేశాడు. ఇది ఆ కథ.